హాయ్, వెల్కమ్ టు లవ్ టాక్ హిస్ ప్రియ సఖి ఎపిసోడ్ నెంబర్ 32. సూర్యప్రతాప్ హనీమూన్కి వెళ్ళమని చెప్పడంతో హనీమూన్కా అంటూ షాక్ అయింది అక్షర. ఎస్, ఓ 1 మంత్ ఇద్దరు హ్యాపీగా ఎంజాయ్ చేసిరండి, బిజినెస్ నేను చూసుకుంటాను అని చెప్పాడు సూర్యప్రతాప్. కానీ తాతయ్య అని అక్షర ఏదో అనబోతుండగా, అక్షరకి ఎగ్జామ్స్ ఉన్నాయి తాతయ్య, తను ప్రిపేర్ అవ్వాలి అని చెప్పాడు. అప్పుడే అక్కడికి వచ్చిన విక్రమ్. ఎగ్జామ్స్ ఏంటి అని నుదురు చిట్లించాడు సూర్యప్రతాప్. తను మాస్టర్స్ చేస్తుంది తాతయ్య, ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉంది, నెక్స్ట్ వీక్ ఓ 10 days తనకి ఎగ్జామ్స్ ఉన్నాయి అని చెప్పాడు. ఓ ఓకే, సో మీ హనీమూన్ ఓ 20 days తర్వాత ప్లాన్ చేసుకోండి, బెటర్ తనకి ఎగ్జామ్స్ అయ్యాకైతే కాస్త రిలీఫ్గా కూడా ఉంటుంది అని చెప్పాడు సూర్యప్రతాప్. ఆ మాట విని అక్షర కంగారు పడుతుండగానే ఇక ఇదే కరెక్ట్ టైం అనుకున్న విక్రమ్, నో తాతయ్య, ఆ తర్వాత తను హయ్యర్ స్టడీస్ కోసం ఫారెన్ వెళ్తుంది అని చెప్పాడు. దాంతో సూర్యప్రతాప్ నుదురు చెట్లిస్తూ, అవునా, మరి నువ్విక్కడ తను అక్కడ ఉంటే ఈ ఇంటికి తర్వాత వారసులు వచ్చేది ఎప్పుడు, వాళ్ళతో నేను స్పెండ్ చేసేది ఎప్పుడు అని అడిగాడు సూర్యప్రతాప్. తను చదువుకోవాలని ఆశపడుతుంది కదా, తన కెరీర్ కూడా ఇంపార్టెంటే కదా తాతయ్య అన్నాడు విక్రమ్. అంటే మీరు పిల్లలకి ప్లాన్ చేయరా అని అడిగాడు సూర్యప్రతాప్. చేస్తాం, బట్ వీ వాంట్ టు టేక్ సమ్ టైమ్ అని చెప్పాడు విక్రమ్. దాంతో సూర్యప్రతాప్ ఒక క్షణం మౌనంగా ఉండిపోయాడు. అది చూసి అతనేం చెబుతాడా అని అక్షర విక్రమ్ ఒక క్షణం టెన్షన్గా ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. 1 నిమిషం తర్వాత, ఓకే, అది మీ పర్సనల్ కాబట్టి నేను కూడా ఎక్కువగా ఫోర్స్ చేయలేను, బట్ లైఫ్ను కూడా ఎంజాయ్ చేయండి అని చెప్పాడు సూర్యప్రతాప్. ఆ మాటతో వెంటనే సంతోషంగా, థ్యాంక్స్ తాతయ్య అని అంది అక్షర. ఆమె తల నిమిరి, మీ సంతోషమే నాకు ముఖ్యం అని చిరునవ్వుతో చెప్పాడు సూర్యప్రతాప్. ఆ మాటతో విక్రమ్ కూడా కొంచెం రిలీఫ్గా ఫీల్ అయ్యాడు. ఇంతలో ఆ విక్రమ్ మరో మాట అన్నాడు సూర్యప్రతాప్. ఏంటి తాతయ్య అని అడిగాడు విక్రమ్. ఈరోజు ఈవినింగ్ మల్హోత్రా ఫ్యామిలీ ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తుంది, మీరు వస్తున్నారని నేను ఆల్రెడీ వాళ్ళకి ఇన్ఫామ్ చేశాను, వెళ్ళి అటెండ్ అవ్వండి, వెన్యూ డీటెయిల్స్ నా అసిస్టెంట్ గౌతమ్ షేర్ చేస్తాడు అని చెప్పాడు సూర్యప్రతాప్. ఆ మాట వినగానే కొంచెం విసుగ్గా, తాతయ్య మేమెందుకు అని అంటూ ఉండగానే, ఇక్కడ కూడా కాంటాక్ట్స్ పెంచుకోవడం నీకు మంచిది విక్కీ, ఫ్యూచర్లో నీకే యూజ్ అవుతుంది, నేను అన్నీ ఆలోచించే చెబుతున్నాను అని చెప్పాడు సూర్యప్రతాప్. దాంతో ఓకే మీ ఇష్టం అని ముభావంగా లోపలికి వెళ్ళిపోయాడు విక్రమ్. వెళుతున్న అతన్ని చూసి నవ్వుతూ, అక్షర, ఈవెంట్కి వెళ్ళడం నీకేమైనా ఇబ్బందిగా ఉందా అని అడిగాడు సూర్యప్రతాప్. దాంతో ఆమె ఒక క్షణం తడబడి, అదేం లేదు తాతయ్య అని చెప్పింది అక్షర. వెరీ గుడ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సూర్యప్రతాప్. అక్షర వెంటనే విక్రమ్ దగ్గరికి వెళ్ళి, ఈ 2 రోజులు తాతయ్య గారు చెప్పినట్లు చేస్తే ఆయన హ్యాపీగా ఫీల్ అవుతారు, మీరు కోరుకునేది కూడా అదే కదా అని అంది. కోర్స్, బట్ నీ ప్రైవసీ కూడా ఇంపార్టెంట్ అన్నాడు విక్కీ. ఈ 2 రోజులే కదా, పర్వాలేదు అంది అక్షర. ఓకే, యువర్ విష్ అని సైలెంట్ అయ్యాడు విక్రమ్. కానీ అతని మనసులో ఈరోజు పార్టీలో జరిగిన సంఘటనే మెదులుతూ ఉంది. ఈ ముంబైలో అక్షరను ఎవరో ఫాలో అవుతున్నారు, ఈ టైంలో బయటికి తను వెళ్ళడం సేఫ్ కాదేమో అని అతనిలో అనుమానం ఉంది. కానీ తన తాతయ్య ఆర్డర్ను కాదనలేకపోతున్నాడు. మరోవైపు జీవిత ఉదయాన్నే పూజ చేసుకొని పేపర్ చదువుతూ ఉంది. అప్పుడే జాగింగ్ నుండి వచ్చిన వికాస్, ఈరోజు నువ్వు ఇండియన్ విమన్లా కనిపిస్తున్నావు జీవి అని నవ్వుతూ ఆమె పక్కన కూర్చున్నాడు. నేను ఎప్పుడు ఇండియన్ ఉమెన్నే, బట్ మాకు ఎక్కడ ఎలా ఉండాలో తెలుసు అని చెప్పింది జీవిత. ఓకే ఓకే, నీకు అన్నీ తెలుసు, ఐ అగ్రి, ఇప్పుడైతే నాకు ఓ స్ట్రాంగ్ కాఫీ కావాలి, ఇస్తావా అని నవ్వుతూ అడిగాడు వికాస్. ఓకే, 2 minutes అంటూ జీవిత అక్కడి నుంచి లేవబోతుండగా, మీరు కూర్చోండి ఆంటీ, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను అంటూ ఆ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చింది నందిని. తనని చూస్తూనే, హాయ్ నందు, ఎలా ఉన్నారా అంటూ దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకుంది జీవిత. ఆమెను మనస్ఫూర్తిగా హగ్ చేసుకున్న నందిని, చాలా బాగున్నాను ఆంటీ, మీరెలా ఉన్నారు అని అడిగింది నందిని. నేను బాగున్నానురా అని చెప్పింది జీవిత. హాయ్ అంకుల్ అంటూ అక్కడే ఉన్న వికాస్ను కూడా పలకరించింది నందిని. హాయ్ నందు, నేను నిజంగా నీ కాఫీని చాలా మిస్ అవుతున్నాను అని నవ్వుతూ చెప్పాడు వికాస్. 2 minutes అంకుల్, ఆంటీ మీరు కూడా కూర్చోండి, నేను 2 minutesలో కాఫీ పెట్టుకొస్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళి ఇద్దరి కోసం కాఫీ పెట్టుకొని వచ్చింది నందిని. ఇద్దరూ కాఫీ తీసుకొని సిప్ చేస్తుంటే
ధీరజ్ కోసం చుట్టూ చూసింది నందిని. ఎక్కడా ధీరజ్ జాడలేదు. ఇంతలో ఇలారా నందు అని పిలిచింది జీవిత. వెళ్ళి జీవిత పక్కనే కూర్చుంది నందిని. ఇప్పుడు చెప్పు, ఏంటి మీ ఇద్దరి మధ్య ప్రాబ్లం? వాడేదో బ్రేకప్ అంటున్నాడు, ఎప్పుడు డల్గా ఉంటున్నాడు, ఏం జరిగింది అని అడిగింది జీవిత. బ్రేకప్ ఏంటి? ధీరు మీతో అలా చెప్పాడా అని ముఖంపై సీరియస్నెస్ చూపిస్తూ అడిగింది నందిని. "ఉమ్, అదే చెప్పాడు అని చెప్పింది జీవిత. ఎంత ధైర్యం తనకి! చిన్న గొడవ అయితే బ్రేకప్ అంటాడా? రానివ్వండి తన సంగతి చెప్తాను అని కోపం నటిస్తూ అంది నందిని. అంటే మీ ఇద్దరి మధ్య ఏ గొడవ లేదా అని కన్ఫర్మేషన్ కోసం మరొకసారి అడిగింది జీవిత. ఏం గొడవలుంటాయంటీ? ఏ రిలేషన్లోనైనా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి కదా, అలాంటిదే మాకు వచ్చింది. బహుశా మీరు అడిగినప్పుడు ఆ డిస్టర్బెన్స్లోనే ఉండుంటాడు. బట్ మేం వెంటనే ప్యాచప్ అయిపోయాం అని కూల్గా చెప్పింది నందిని. ఓ, థ్యాంక్ గాడ్. మీ ఇద్దరు విడిపోయారేమో, ఏదో ఒకటి చేసి మిమ్మల్ని మళ్ళీ కలపాలి అనుకున్నా. నాకు ఆ కష్టం తగ్గించేశావు అని నవ్వుతూ అంది జీవిత. సరిగ్గా అప్పుడే రెడీ అయ్యి రూమ్ నుంచి బయటికి వచ్చిన ధీరజ్ అక్కడ తల్లితో నవ్వుతూ మాట్లాడుతున్న నందినిని చూసి షాక్ అయ్యాడు. అతని వెనకే వచ్చిన మురళి కూడా నందినిని చూసి, సార్, నందిని మేడం ఏంటి డైరెక్ట్గా లోపలికి వచ్చేశారు అని ఆశ్చర్యంగానే చిన్నగా అడిగాడు. ఆ మాటతో మురళి వైపు సీరియస్గా చూస్తూ, తనొస్తున్నట్లు నిజంగా నీకు తెలీదా అని అడిగాడు ధీరజ్. నో సార్, నాకేం తెలీదు. అయినా నేను మీతో పాటు మీ రూమ్లోనే ఉన్నాను కదా అని అన్నాడు మురళి. ఆ మాటతో విసురుగా కిందకి వచ్చిన ధీరజ్ వెంటనే నందిని దగ్గరకు వెళ్ళి ఆమె మోచేయి పట్టుకొని పైకి లేపి, నువ్వేంటిక్కడ? అసలు నేను లోపలికి ఎవరు రానిచ్చారు అని అడిగాడు. నన్ను ఒకరు రానిచ్చేదేంటి ధీరు? నాకు ఈ ఇల్లు కొత్త ఏంటి? ఇంట్లో మనుషులు కొత్త? అసలు ఇంటికి కాబోయే కోడల్ని, అలాంటిది నేను పర్మిషన్ తీసుకొని లోపలికి రావాలా అని కళ్ళెగరేస్తూ అడిగింది నందిని. ఎక్స్ట్రాలు మాట్లాడుకున్నందు, నిన్ను నా చుట్టుపక్కల కూడా రావద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి అని అడిగాడు ధీరజ్. ఆ మాటలు విన్న జీవిత ఆశ్చర్యంగా నుదురు చెట్లిస్తూ, ధీరజ్, అంటే మీ ఇద్దరు ఇంకా ప్యాచప్ అవ్వలేదా అని అడిగింది. ధీరజ్ ఏదో చెప్పబోతుంటే అంతలోనే నందిని అడ్డుకొని, మీరు భలేవారంటీ, మీకు అలా చెప్పాక మళ్ళీ నన్ను ఇంట్లోకి రానిచ్చినందుకు మీరేమనుకుంటారో అని మీ అబ్బాయి డ్రామాస్ ప్లే చేస్తున్నాడు. మేమిద్దరం ఎప్పుడో ప్యాచప్ అయిపోయాం. ఈవెన్ మేమిద్దరం నిన్న నైట్ కూడా డిన్నర్కి వెళ్ళాం. ఏం మురళి గారు, మీరు కూడా మాతో పాటే ఉన్నారు కదా, చెప్పండి అని అంది నందిని. ఆ మాటతో మురళి ఏం చెప్పాలో తెలియక భయం భయంగా ధీరజ్ వైపు చూశాడు. అప్పుడు నందిని మళ్ళీ కొంచెం సిగ్గుపడుతూ, ఆంటీ, యాక్చువల్లీ మేము ఒక డేట్ కూడా ప్లాన్ చేశాం. అది కూడా ఇక్కడ కాదు, ఆస్ట్రేలియాలో అని చెప్పింది నందిని. వాట్ అని చిన్న కేక పెట్టినట్లుగా తన వైపు చూశాడు ధీరజ్. కానీ నందిని అతని అరుపుని ఏమాత్రం పట్టించుకోకుండా, ఎస్ ఆంటీ, ఈరోజు ఈవినింగ్ ఫ్లైట్కే నేను ధీరజ్ ఆస్ట్రేలియా వెళ్ళాలని చాలా రోజుల క్రితమే ప్లాన్ చేసుకున్నాం. ఆల్రెడీ టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాం. ఇప్పుడేమో మీరున్నారని చెప్పి ధీరజ్ ఈ డేట్ని వాయిదా వేస్తానంటున్నాడు అని బొంగమూతి పెట్టుకుంటూ చెప్పింది నందిని. ఆమె మాటలు విన్న ధీరజ్కి విపరీతమైన కోపం వస్తుంటే తల్లి ముందు ఆ కోపాన్ని అణుచుకోవడానికి చాలా ట్రై చేస్తున్నాడు. అప్పుడు వికాస్, ఓ, ఇట్స్ గుడ్ టు హియర్. బట్ ప్లాన్ క్యాన్సిల్ చేసుకోవడం ఎందుకు? మీరు హ్యాపీగా వెళ్ళండి. ఎలాగూ నాకు కూడా ఒక క్లయింట్తో ఇంపార్టెంట్ డీల్ కూడా ఉంది. ఎలా మేనేజ్ చేయాలా అని ఆలోచిస్తున్నా. ఇప్పుడు ఆ అవసరం లేకుండా నేను డైరెక్ట్గా అటెండ్ అవుతాను. ఈరోజు నైట్ ఫ్లైట్కి నేను కూడా రిటర్న్ అయిపోతా అని చెప్పాడు. ఎస్, ఇట్స్ గుడ్. నేను కూడా కంప్లీట్ చేయాల్సిన వర్క్ ఉంది. వెళ్ళి ఆ వర్క్ చూసుకొని మళ్ళీ వచ్చేస్తాను అని చెప్పింది జీవిత. ఓ, థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ అంకుల్. అయితే మనమంతా ఒకేసారి ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చు అని నవ్వుతూ భుజాలెగరేసింది నందిని. దాంతో జీవిత వెంటనే ధీరజ్ చెవి పట్టుకొని మెలివేస్తూ, దొంగ, నీ గర్ల్ ఫ్రెండ్ గురించి మాకు అబద్ధం చెప్పేసి మమ్మల్ని ఎంత టెన్షన్ పెట్టావు అని అంది. నేను కాదు మమ్మీ, తనే అబద్ధాలు చెబుతుంది అని ధీరజ్ ఏదో చెప్పబోతుండగానే నందిని వెంటనే అతని చెయ్యి పట్టుకొని, నాకు నీలా అబద్ధాలు చెప్పడం రాదు ధీరజ్. ఐఎమ్ ఆల్వేస్ ఇన్ లవ్ విత్ యూ. ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అని అతని భుజంపై తలను ఆనించింది. ఇక ఆ మాటతో ధీరజ్ ఏం మాట్లాడలేకపోయాడు. వాళ్ళిద్దరినీ అంత దగ్గరగా చూసిన తర్వాత వికాస్ జీవితకి కూడా హ్యాపీగా అనిపించింది. మరోవైపు వరుణ్ తన కాంటాక్ట్స్ను ఉపయోగించి సిద్ధార్థను బయటికి తీసుకురావడానికి ట్రై చేస్తున్నాడు. బట్ సురేందర్ ఎట్టి పరిస్థితుల్లోనూ సిద్ధార్థను బయటికి వదలడానికి రెడీగా లేడు. అందుకే ఎన్ని ప్రెజర్స్ వస్తున్నా సిద్ధార్థకి బెయిల్ రాకుండా చేస్తున్నాడు. పైగా నిర్భయ చట్టం కింద కేసు ఉండడంతో పెద్ద పెద్ద ఆఫీసర్స్కి కూడా
ఎలాంటి ప్రలోభాలకి లొంగడం లేదు. ఇక చివరికి ఇల్లీగల్‌గా వెళ్ళడమే కరెక్ట్ అని అనుకున్న వరుణ్ దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయమని వేణుకు చెప్పాడు. ఆ తర్వాత కొంచెం స్ట్రెస్‌గా అనిపించడంతో ఫుల్‌గా స్ట్రెస్‌లో ఉన్న అతను ల్యాప్‌టాప్ సైడ్‌కి పెట్టేసి చైర్‌లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. అప్పుడే అతని వెనక్కి వచ్చిన రితిక అతని తలపై చేతులు వేసి మెల్లగా మసాజ్ చేస్తూ "అలసిపోయావా వరుణ్?" అని అడిగింది. దాంతో కళ్ళు తెరిచి ఆమె వైపు చూసి చిన్నగా నవ్వి "యా రితిక" అన్నాడు వరుణ్. "ఓకే, అయితే నీకోసం ఒక స్ట్రాంగ్ కాఫీ నేనే తీసుకొస్తాను" అంటూ వెళ్ళబోయింది రితిక. వెంటనే ఆమె చెయ్యి పట్టుకొని "ఆఫీస్ బాయ్తో తెప్పించొచ్చు, నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు" అని అన్నాడు వరుణ్. "నో, నీకు కాఫీ సర్వ్ చేయడంలో నాకు కూడా ఒక హ్యాపీనెస్ ఉంటుంది వరుణ్" అని చెప్పింది రితిక. "బట్ నీతో ఇక్కడ వర్క్ చేయించుకోవడం నాకు ఇష్టం లేదు" అంటూ ఆమెను లాగి తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు వరుణ్. దాంతో అతని ఒడిలో కూర్చొని ఇంటర్కామ్ నుండి పాంట్రీకి కాల్ చేసి వరుణ్ కోసం స్ట్రాంగ్ కాఫీ ఆర్డర్ చేసింది రితిక. ఆ తర్వాత వరుణ్ మెడ చుట్టూ చేతులు వేసింది రితిక. ఆమెను ఒడిలో అడ్జస్ట్ చేసుకున్న వరుణ్ ఆమె ఎదపై తలపెట్టి కళ్ళు మూసుకున్నాడు. అతని తలను ఇంకాస్త గుండెలకు అదుముకుంటూ తలలోకి వేళ్లు పోనిచ్చి నిమురుతూ ఉంది రితిక. ఆ ఫీలింగ్ వరుణ్కి చాలా పీస్ఫుల్గా అనిపించడంతో అతను చాలాసేపు రిలాక్స్గా అలాగే ఉండిపోయాడు. అప్పుడే ఆమె నెమ్మదిగా "వరుణ్, మా తమ్ముడు సిద్ధార్థ్ విషయంలో ఏమైనా స్టెప్ తీసుకున్నావా?" అని అడిగింది రితిక. "యా రితిక, నేను చేయాల్సినవన్నీ చేశాను. కానీ అవతల విక్రమ్ ఉండడం అండ్ సురేందర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండడంతో కొంచెం టఫ్ అవుతుంది. ఆల్రెడీ సురేందర్ని ట్రాన్స్ఫర్ పేరుతో పంపించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాను. బట్ సిద్ధార్థ మీద ఉంది నిర్భయ కేసు. దాన్ని మనం ఏం చేయలేమనిపిస్తుంది" అని చెప్పాడు వరుణ్. "అంటే సిద్ధార్థ్ బయటికి రావడం కుదరదా? తన శిక్ష అనుభవించాల్సిందేనా?" అని ఏడుపు గొంతుతో అడిగింది రితిక. "నోనో, అలా అనేం లేదు. నేను ఆల్రెడీ దానికోసం ఒక ప్లాన్ వేశాను" అని అన్నాడు వరుణ్. ఆ మాటతో కళ్ళనీళ్లు తుడుచుకుంటూ "ఏంటది?" అని ఇంట్రెస్ట్గా అడిగింది రితిక. "సిద్ధార్థ్ మీద పూర్తిగా కేసు లేకుండా అయితే చేయలేం. కానీ ఎవరికైనా డబ్బులిచ్చి సిద్ధార్థ్ ప్లేస్లో జైల్లో ఉంచొచ్చు. అప్పుడు సిద్ధార్థ్ ఈ సొసైటీలో నార్మల్గా తిరగచ్చు. ఏదైనా కోర్టు సెషన్ అలా ఉన్నప్పుడు సిద్ధార్థ్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది" అని చెప్పాడు వరుణ్. "ఓ, ఇదేదో బాగానే ఉంది. త్వరగా ఆ ప్రాసెస్ కంప్లీట్ చేయి వరుణ్" అని అడిగింది రితిక. "ఓకే, బట్ ఒక విషయం ముందే చెబుతున్నా. బయటికి వచ్చాక సిద్ధార్థ్ మళ్ళీ పిచ్చి వేషాలు ఏమైనా వేస్తే ఆ తర్వాత తనని కాపాడడం ఎవరి వల్ల కాదు" అని చెప్పాడు వరుణ్. "లేదు లేదు, అతను బయటకొచ్చాక సిద్ధార్థ్ జాగ్రత్తగా ఉండేలా చూస్తాను. వీలుంటే ఫారెన్ పంపించేస్తాను. వాడు అక్కడే హ్యాపీగా ఉంటాడు" అని చెప్పింది రితిక. "ఓకే, 1 వీక్లో సిద్ధార్థ్ నీ ముందుంటాడు" అని చెప్పాడు వరుణ్. "ఓ, థ్యాంక్ యూ సో మచ్ వరుణ్" అంటూ అతన్ని ఇంకాస్త హగ్ చేసుకున్న రితిక వెంటనే అతని పెదవులు అందుకుంది. ఈసారి వరుణ్ ఆమెను దూరం పెట్టలేదు సరికదా, ఆమె పెదవులపై తన స్ట్రెస్ మొత్తాన్ని రిలీజ్ చేయడం మొదలుపెట్టాడు. అతనికి సహకరిస్తోంది రితిక. ఇంతలో వరుణ్ చేతులు నెమ్మదిగా రితిక శరీరంపై ఎక్కడెక్కడో తాగుతుంటే ఆ చేతుల స్పర్శను ఫీల్ అవుతున్న రితికలో కూడా మెల్లగా మార్పు మొదలవడంతో ఆమె కూడా అతనికి అనుకూలంగా మారుతోంది. ఇంతలో డోర్ నాక్ అయిన శబ్దం వినిపించడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ వరుణ్ ఆమె పెదవులను వదిలేశాడు. ఆ క్షణమే రితిక కళ్ళలో విపరీతమైన విసుగు కనిపించింది. ఆ డోర్ కొట్టిన వాణ్ణి చంపేయాలన్నంత కోపం కూడా వచ్చింది. "కాఫీ ఆర్డర్ చేసావు కదా, వచ్చినట్లుంది" అని చిన్న స్మైల్తో అన్నాడు వరుణ్. దాంతో వరుణ్ ఒడిలో నుంచి లేచి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి ఆఫీస్ బాయ్ దగ్గర ఉన్న కాఫీ తీసుకొని ఆ తర్వాత తీసుకొచ్చి టేబుల్పై పెట్టి మళ్ళీ వరుణ్ దగ్గరికి వెళ్ళబోతుండగా ఇంతలోనే వరుణ్ ఆ కాఫీ తీసుకొని సిప్ చేయడం స్టార్ట్ చేశాడు. దాంతో ఫుల్గా డిసప్పాయింట్ అయిపోయిన రితిక అదేమీ పైకి కనిపించనివ్వకుండా "ఓకే వరుణ్, బాయ్" అని చెప్పి బయటికి వెళ్ళిపోయింది. రితికతో కిస్ అండ్ కాఫీ రెండూ ఎనర్జీ ఇవ్వడంతో తిరిగి వర్క్లో పడిపోయాడు వరుణ్. ఆఫీస్ నుండి బయటకొచ్చి కార్ స్టార్ట్ చేసుకొని ఇంటికి వెళ్ళడానికి బయలుదేరింది రితిక. సగం దూరం వెళ్ళేసరికి కార్ ట్రబుల్ ఇవ్వడంతో పాటు ఆగిపోయింది. అసలే ఇరిటేటింగ్గా ఉన్న రితికకు కార్ అలా ఆగిపోవడంతో ఇంకా చిరాకొచ్చేసింది. దాంతో కారు దిగి క్యాబ్ బుక్ చేయడం కోసం ట్రై చేసింది. కానీ దగ్గరలో ఏమీ లేక ఒక క్యాబ్ కూడా బుక్ అవ్వలేదు. అసలే చిరాకుగా ఉన్న రితిక వెంటనే కాలితో తన కారును గట్టిగా తన్నింది. అంతే, ఆ దెబ్బకు కాలికి నొప్పి వచ్చి
అమ్మా అని అరిచింది. ఇంతలో అలా కాలితో కడితే కారు స్టార్ట్ అవుతుందా అని ఓ వాయిస్ వినిపించింది. దాంతో వెంటనే తల తిప్పి ఆ వాయిస్ వచ్చిన వైపు చూసింది రితిక. అక్కడ కార్కి ఆనుకొని హ్యాండ్ పాకెట్స్లో పెట్టుకొని ఆమె వైపే అదోలా చూస్తూ నుంచున్నాడు రోహన్. అతన్ని చూస్తూనే హాయ్ మిస్టర్ రోహన్ అని లేని నవ్వుని అతికించుకుంది రితిక. కాల్ మీ జస్ట్ రోహన్ అని అన్నాడతను. ఓ ఓకే అన్నట్లు చిన్న స్మైల్ ఇచ్చి ఓకే రోహన్ అని అంది. షల్ వి గో అని అడిగాడు రోహన్. అతను ఏమడిగాడో అర్థం కాని రితిక అయోమయంగా చూసింది. వాట్, ఇంగ్లీష్ రాదా ఏంటి? మనం బయలుదేరదామా అని అడిగాను అని చెప్పాడు రోహన్. ఇదేంటి, లిఫ్ట్ ఇస్తాను అనలేదు, వస్తావా అని అడగలేదు, ఏం మాట్లాడకుండా బయలుదేరదామా అంటున్నాడేంటి అని రితిక ఆలోచిస్తూ ఉండగానే వెళ్ళి కారులో కూర్చున్న రోహన్ కార్ స్టార్ట్ చేసేశాడు. దాంతో ఇప్పుడు అటువైపు ఏ కారు రాదు, అనవసరంగా ఇక్కడ కొంచెం అతను కూడా వెళ్ళిపోతే ప్రాబ్లంలో పడతానని అనుకున్న రితిక వెంటనే వెళ్ళి రోహన్ పక్కన కూర్చుంది. ఏం మాట్లాడకుండా డైరెక్ట్గా అతనే వెళ్ళి ఆమెకు సీట్ బెల్ట్ పెట్టాడు. అతను చేసిన పని చూసి షాక్ అయింది రితిక. కానీ ఆమె షాక్ని ఏమాత్రం పట్టించుకోకుండా స్పీడ్గా కారును ముందుకు పోనిచ్చాడు రోహన్. ఆ స్పీడ్కి రితికకు పై ప్రాణాలు పైనే పోతుండగా కష్టంగా తనను తాను కంట్రోల్ చేసుకుంటూ కూర్చుంది. ఆల్మోస్ట్ 5 నిమిషాల్లోనే కారును రితిక ఇంటికి ముందు ఆగే వరకు అదే స్పీడ్ మెయింటైన్ చేశాడు రోహన్. కార్ సడన్గా ఆగేసరికి కళ్ళు తెరిచి ఎగిసిపడుతున్న ఊపిరిని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేసింది రితిక. ఆమె చేతిలో ఉన్న మొబైల్ను వెంటనే తీసుకున్న రోహన్ తన నెంబర్కు డయల్ చేసుకొని కీప్ ఇన్ టచ్ అని అన్నాడు. దాంతో ఆమె అతని వైపు అయోమయంగా చూస్తూనే కారు దిగింది రితిక. రోహన్ కార్ స్పీడ్గా ముందుకు వెళ్ళిపోయింది. మరోవైపు అక్షర, విక్రమ్ రెడీ అయ్యి ఈవెంట్ జరిగే ప్లేస్కి వెళ్ళారు. అదొక యాంటిక్ పీస్ ఎగ్జిబిషన్. వాళ్ళు లోపలికి వెళుతుండగానే ఒక్కసారిగా వాళ్ళ మీద పువ్వులు, రంగురంగుల పేపర్లు వర్షంలా పడ్డాయి. హలో, వెల్కమ్ టు న్యూ కపుల్ ఆఫ్ మిస్టర్ అండ్ మిస్సెస్ విక్రమ్ తేజ్ అని యాంకర్ వాయిస్ వినిపించడంతో అందరూ చప్పట్లు కొట్టారు. ఇదేమీ ఎక్స్పెక్ట్ చేయని విక్రమ్, అక్షర షాక్ అవుతూనే ముందుకు నడిచారు. ఇంతలో తనను ఎవరో గమనిస్తున్నట్లు అనిపించడంతో ఒకసారి చుట్టూ చూసింది అక్షర. అక్కడ అందరూ ఎవరి హడావుడిలో వాళ్ళున్నారు. అనుమానించేలా ఏమీ అనిపించలేదు. కానీ ఆమె ఇబ్బందిగా ఫీల్ అవుతుండడం గమనించిన విక్రమ్ ఎనీథింగ్ రాంగ్ అక్షర అని అడిగాడు. నథింగ్ విక్రమ్ అని తల అడ్డంగా ఊపింది అక్షర. ఆ తర్వాత విక్రమ్తో కలిసి ముందుకు వెళ్ళిపోయింది. అక్కడ ఎగ్జిబిట్ చేసిన ఒక్కొక్క యాంటిక్ పీసును చూస్తూ ముందుకు వెళ్తున్నారు వాళ్ళు. అక్కడ హోస్ట్ స్పెషల్గా విక్రమ్కి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అలాంటి వాటి గురించి చదవటమే కానీ అక్షరం మొదటిసారి చూస్తూ ఉండడంతో వాటిని ఆమె ఆశ్చర్యంగా చూస్తూ నడుస్తోంది. ఇంతలో ఓ యాంటిక్ నెక్ సెట్ చూసిన అక్షర ముఖం ఒక్కసారిగా వెలిగిపోయింది. అప్పుడు హోస్ట్ మాట్లాడుతూ ఈ యాంటిక్ పీస్ 1232 సంవత్సరంలో ఢిల్లీ సుల్తాన్ తన 3వ భార్య కోసం ప్రత్యేకంగా చేయించాడు అని చెప్పింది. అక్షర ఆ ఆర్నమెంట్ను తడిమి చూస్తోంది. ఆమె ఇష్టాన్ని గమనించిన విక్రమ్ ఈ పీస్ కాస్ట్ ఎంత అని హోస్ట్ని అడిగాడు. 1,40,00,000 సార్ అని చెప్పింది హోస్ట్. ఐ పిక్ ద ఆర్నమెంట్ అంటూ గోల్డ్ కార్డు తీశాడు విక్రమ్. హోస్ట్ వెంటనే ఆ ఆర్నమెంట్ తీసి అతనికి ఇవ్వబోతుంటే ఐ విల్ గివ్ యూ 1,50,00,000 ఐ వాంట్ దట్ ఆర్నమెంట్ అంటూ ఓ వాయిస్ వినిపించింది. అందరూ ఆ వాయిస్ విని షాక్ అవుతూ అటువైపు చూసేసరికి అక్కడ కనిపించిన ఓ వ్యక్తిని చూసి విక్రమ్ కూడా షాక్ అయ్యాడు. ఆ తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రియసఖి సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.